నమస్కారం ఫ్రెండ్స్. 60 ఏళ్ల వరకు కష్టపడి అప్పుడు రిటైర్ అవ్వడం పాత పద్ధతి. కానీ కేవలం 45 ఏళ్లకే చేతిలో ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్తో రిటైర్ అయి మీకు నచ్చినట్లు బ్రతకాలని ఉందా? అది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈరోజు వీడియోలో కేవలం 15 ఏళ్లలో ₹1,00,00,000 కార్పస్ను ఎలా క్రియేట్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనికి మీరు లక్షల్లో సంపాదించాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ఉంటే చాలు. 2. ద ప్లాన్. చూడండి, మీకు ఇప్పుడు 30 ఏళ్లు అనుకుందాం. మీరు 45 ఏళ్లకు రిటైర్ అవ్వాలంటే మీ దగ్గర 15 ఏళ్ల సమయం ఉంది. నిపుణుల లెక్కల ప్రకారం మీరు నెలకు ₹14,500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడిని 2 భాగాలుగా విభజించాలి. బంగారం నెలకు ₹5,000, మ్యూచువల్ ఫండ్స్ నెలకు ₹9,500, ఎస్ఐపి మొత్తం ₹14,500. పెట్టుబడి కాలం 15 ఏళ్లు. స్టెపప్: ప్రతి సంవత్సరం మీ పెట్టుబడిని 10% పెంచాలి. నోట్: మీ జీతం పెరిగే కొద్దీ ప్రతి ఏటా మీ పెట్టుబడిని 10% పెంచడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. 3. క్యాల్క్యులేషన్స్ మరియు రిటర్న్స్. సరే, 15 ఏళ్ల తర్వాత మనకెంత వస్తుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గోల్డ్ ద్వారా మీరు నెలకు ₹5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే సుమారు ₹20 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నెలకు ₹9,500 పెట్టుబడి 10% వార్షిక పెంపుతో పెడితే మార్కెట్ సగటు రాబడి ప్రకారం మీకు సుమారు ₹82 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కలిపితే మీరు 45 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో ₹1,00,00,000 కంటే ఎక్కువే ఉంటుంది. 4. కీ టిప్స్ ఫర్ సక్సెస్. అయితే ఇది వినడానికి బాగున్నా పాటించడానికి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణ, కన్సిస్టెన్సీ. మార్కెట్ హెచ్చుతగ్గులున్నా మీ ఎస్ఐపి ఆపకూడదు. స్టెపప్: ప్రతి ఏటా 10% పెట్టుబడి పెంచడం మర్చిపోవద్దు. దీర్ఘకాలిక ఆలోచన. చిన్న చిన్న ఖర్చుల కోసం ఈ ఫండ్స్ను మధ్యలో విత్డ్రా చేయకూడదు. సో ఫ్రెండ్స్, 45 ఏళ్లకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీలో ఎంతమంది ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.